హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఇన్ ఊటీ. ఊటీలో మేమైతే థర్డ్ ప్లేస్ వచ్చేసి షూటింగ్ ప్లేస్కి అయితే వచ్చేసామండి. ఇది ఊటీలో చాలా మెయిన్ ప్లేస్ అంట. అండ్ ఇక్కడ మూవీస్ కానివ్వండి, లేకపోతే సీరియల్స్ కానివ్వండి, చాలామంది ఇక్కడ షూట్ చేస్తూ ఉంటారంట. సో చూస్తున్నారు కదా, నేను చెప్పాను కదా, వెళ్ళిన ప్రతి చోటకు కూడా కొండ ఎక్కినట్టే ఉంటుంది అండ్ అలాగే కొండ దిగినట్టే ఉంటుంది అనమాట. సో థర్డ్ ప్లేస్కి వచ్చేసరికి మా పని అయిపోయింది. ఆ రెండు ప్లేసెస్ చూసిన తర్వాత ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి అని అనిపించింది. ఎందుకు వెళ్ళాలని అనిపించింది నాకైతే ఈసారి గట్టిగా అనిపించింది పైకి వెళ్ళాలని. ఎందుకంటే చాలా మూవీస్లో ఏంటంటే పైనుండి కింద పడిపోతారు కదా, చచ్చిపోతారు కదా, అలాంటి సీన్స్ ఎలా జరుగుతాయి ఏంటనే చూద్దామని పైకి అయితే వెళ్ళాను. అక్కడ ఏం లేదండి, కింద ఒక బల్లలా ఉందనమాట. వాళ్ళు అక్కడ నుంచి ఆ బల్ల మీద పడతారు. అది ఒకటి కనిపించింది అంతే. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇలా 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 అని. నేను దాన్ని చూస్ చేయడానికి అస్సలు అవ్వలేదు. ఫోన్ పెడుతుంటే ఆ గాలికి చూసారా పడిపోతుంది అనమాట. ఏం లేదు, ఇక్కడ నుంచి అక్కడ దాకా జారి పడతారు. పడిన తర్వాత అక్కడి నుంచి లేచేస్తారు. ఇంకా కిందకి పడిపోయేంత ఇదైతే ఏమి ఉండదండి. చాలా ప్లేస్ అయితే ఉందన్నమాట. సో చూడ్డానికి అయితే చాలా అంటే చాలా బాగుంది వ్యూ అయితే. ఫొటోస్ కూడా అద్రిపోతాయి అనమాట ఇక్కడైతే. ఒకసారి చూడండి, నేనైతే కొన్ని ఫొటోస్ అయితే దిగాను, చూడండి ఒకసారి మీరు కూడా. గైస్ చూసారు కదా, నా ఫొటోస్ అయితే సరిగ్గా అస్సలకి ఒక్కటి కూడా రాలేదు గాలి వల్ల. బట్ ఏంటంటే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. టైం అరౌండ్ వచ్చేసి 3 o'clock అలా అవుతుంది. బట్ పక్కన క్లైమేట్ చూసారా, మంచుతో నిండిపోతుంది అనమాట. ఊటీలో అలా ఉంది. చాలా కూల్గా ఉంది అసలు క్లైమేట్ అనేది. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడ కూడా మాకు స్కూల్ పిల్లలు అనేది ఎదురయ్యారనమాట. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే ఈ ట్రిప్ అయితే. అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు బాయ్ బాయ్.